జీవన తరంగాలు ఇవే ఇవే జీవన తరంగాలు జీవన తరంగాలు. అలాగే కంటిన్యూ అయితే తొందరలోనే మీలు నా సొంతం అయిపోతుందేమో అనిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఏంటి భయపడుతున్నావా? కాదండి బాబు, మీ ఇల్లు నా చేతుల్లోకి వచ్చేలోగా మీ పెళ్లి జరిగిపోతే బాగుంటుంది. లేదంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నా. ఇది నీ అసలు స్వరూపం. ఎప్పుడెప్పుడు మా ఇంటిని లాక్కుందామా, ఎప్పుడెప్పుడు మమ్మల్ని రోడ్డు మీద నిలబెడదామా అని చూస్తూ ఉంటావు. కానీ అవన్నీ జరగవని గుర్తుపెట్టుకో. వీలైనంత త్వరలోనే మా అన్నయ్య మీ అప్పు తీర్చేస్తాడు. ఎంతైనా ఆయనకి చెల్లెలు కదా, ఆ మాత్రం నమ్మకం ఉండడంలో తప్పులేదులే. తప్పో కాదో చెప్పమని మిమ్మల్ని ఎవరు అడిగారు? చైన్ మేడం గారిది అనుకుంటా. చైన్ పడిపోయింది కూడా చూసుకోకుండా వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చాక ఇలా ఏదో ఒక పని చేస్తే తప్ప మనసు కుదుట పట్టలేదు. ఎలాగో మిమ్మల్ని భరించడం తప్పదు కాబట్టి ఏదో ఇంత ముద్ద పడేస్తాను. దేవిక చేతిలో ఈ మందు బాటిల్ని చూసి నిజంగానే నేను మందు తాగాలని బాటిల్ తీశానేమోనని అపార్థం చేసుకుంటుందేమో. ఊరికే కూర్చోలేక ఏదో ఒక పని చేస్తే బాగుంటుందనిపించి షోకేస్ క్లీన్ చేస్తున్నానమ్మా. పొరపాటున చెయ్యి మందు బాటిల్కి తగిలి పడిపోబోతుంటే పట్టుకున్నానమ్మా. బాటిల్ క్యాప్ లూజ్గా ఉండడంతో మందులకి పోయి షర్ట్ మీద పడిందమ్మా, అంతే. అబద్ధాలు చెప్పకండి బావగారు. ఇలా పట్టపగలు మందు తాగడానికని ఇక్కడికొచ్చింది? అయ్యో, నేను మందు తాగలేదమ్మా, అపార్థం చేసుకోకమ్మా. ఇంకేం మాట్లాడకండి. ఇంతకుముందు మీరు చేసిన ఘనకార్యమే ఇంకా మేం మర్చిపోలేదు. ఆ గాయం మానకముందే మళ్ళీ ఇలా నట్టింట్లో మందు తాగటం మొదలు పెట్టారు. ప్లీజ్ దేవిక, నేను మందు తాగట్లేదు, నా మీదొట్టు. మీ మాటలకి మీరు వేసే ఒట్టులకి విలువ ఉందని అనుకుంటున్నారా బావగారు? నేను చెప్తున్నది నిజమమ్మా, నా మాట నమ్ము. నేను మందు తాగడం ఎప్పుడూ మానేశాను. తప్పు చేయటం అదేంటని అడిగితే ఏవో సాకులు చెప్పి తప్పించుకోవటం. సాకులు చెప్తున్నారు కదా అని నిలదీస్తే మా నోరు మోయించటానికి మీ దగ్గర ఒక వెపన్ ఉంది కదా, నిజం నిరూపించటానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తారు. అది కాదమ్మా. ఏది కాదు బావగారు,
మీ చేతిలో మందు బాటిల్ ఉంది, మీ దగ్గర నుంచి మందు తాగిన వాసన వస్తుంది. అయినా సరే మీరు తాగలేదని అబద్ధం చెప్తున్నారు. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను చెప్పండి? ఎలా కనిపిస్తున్నాను? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఏది చెప్పినా నమ్మేసి అమాయకురాలా కనిపిస్తున్నానా? చెప్పండి బావగారు, ఎలా కనిపిస్తున్నాను? అయ్యో నిన్నెలా నమ్మించాలమ్మా? మందుని షర్టు మీద ఒలికిపోయినందుకు వాసన వస్తుంది గాని నేను తాగినందుకు కాదమ్మా. సమర్థించుకోవాలనుకున్నప్పుడు ఎలాగైనా చెప్తారు. మీ వల్ల మేమెంతో బాధపడుతున్నామని తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు? మా పైన మీకెందుకింత కక్ష? కరెక్ట్గా దొరికావు రాజశేఖర్. అన్నయ్య, మీరు దేవిక బావగారు కదా అని మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. అయినా ఎన్నిసార్లని మాతో ఇలా చెప్పించుకుంటారు? మీరేమీ స్కూల్కి వెళ్ళే పిల్లాడు కాదు కదా. మాకన్నా వయసులో పెద్దవారు, జీవితం చూసినవారు. మీ వల్ల ఒకరు ఇబ్బంది పడుతున్నారని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు దేవికకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు? కళ్యాణ్, మీరు బావుండాలని కోరుకునే మనిషినే కాని ఇబ్బంది పెట్టాలనుకునేవాడిని కాదయ్యా. నువ్వే అన్నావు కదా జీవితం చూసిన వాడిని. మరి నేనెందుకు తప్పు చేస్తాను చెప్పు? కల్లో కూడా అలాంటి తప్పు చేయను. మేము కల్లో కూడా మర్చిపోలేని పనులు మీరు చేస్తున్నారు. అలాంటి పనులు చేస్తూ కూడా ఏమీ చెయ్యలేదని చెప్తున్నారు. ఇలాంటివి చెప్తున్నందుకు మీకు సన్మానం చేసినా కూడా తక్కువే. అన్నయ్య, ఆ బాటిల్ ఇవ్వండి. ఇటివ్వండి. మీకు మందు తాగాలనుంటే తాగండి, అది మీ ఇష్టం. కానీ ఇక్కడికొచ్చి మందు తాక్కండి. ఇలా బాటిల్స్ ఖాళీ చేయాలని చూడకండి. ఎందుకంటే మీ చేతిలో బాటిల్ని చూస్తే పోయిన నా ప్రాజెక్ట్ గుర్తుకొస్తుంది. మీ వల్ల నా బిజినెస్ పోయింది. అలాగే మీ వల్ల దేవిక జాబ్ కూడా పోతుందేమో అన్న భయం ఉంది. అదే అన్నయ్య, కొంచెం జాగ్రత్తగా ఉండమని దేవికని హెచ్చరిస్తున్నాను. ఆయన సలహాల్ని తీసుకోరండి, సమస్యల్ని క్రియేట్ చేస్తారు. మనం స్ట్రగుల్ అవ్వాలి, ఆయన చూస్తూ ఉంటారు. మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఇక్కడికొచ్చి మాత్రం మందు తాక్కండి. మీ తమ్ముడుగా చెప్తున్నానన్నయ్య, కొంచెం అర్థం చేసుకోండి. ఆయన్ని ఇంట్లోకి రానివ్వటమే ఎక్కువ. అలాంటిది మీరు ఆయన్ని బతిమాలుతారేంటి? వాచ్మెన్ గా గేటు దగ్గర ఉండాల్సిన మీరు ఇంట్లోకొచ్చి ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు? మీరు సైలెంట్ గా ఉంటే మాకదే 10,000. నేను ఆఫీస్కి వెళ్తున్నాను కళ్యాణ్. జాగ్రత్త. అమ్మ దేవిక,